ఖాళీ 6 అబద్ధాలు, 420 6 గ్యారంటీలు అవి అన్ని అబద్ధాలే కదా. 6 గ్యారంటీలు అనేది అయిపోయింది కాలం. 6 అబద్ధాలు అది. 6 అబద్ధాలు, 420 హామీలు. ఇవన్నీ బూటకమని తేలిపోయింది. కాబట్టి ఆనాడు కూడా ప్రజలు ఏమనుకున్నారు, ఈ నియంత పాలన, ఈ కేసీఆర్ పాలన, ఈ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలనని అంతం చేయాలనుకొని వాళ్ళు బీఆర్ఎస్ని దింపిరు, కాంగ్రెస్ని ఎక్కిచ్చారు. ఎందుకు వేయాలని కాదు, ఇవాళ ప్రజలకు కూడా మీలాంటి వాళ్ళకు ప్రజలకు అందరికి తెలుసు, కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ఆ దిశలో ముందుకు పోతుంది. ఇవాళ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బీజేపీ మిత్రపక్షంతో ఉన్నందుకే అక్కడ ఇలా వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి, అభివృద్ధి జరుగుతుంది. మళ్ళీ పక్కల అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా అభివృద్ధి జరగాలంటే ఆ దిశలో అడుగులేయాలి. ఆ దిశలో అడుగులేయంగానే మాకు అన్ని కావాలని అంటే ఇప్పుడు నీ శక్తి ఎంత ఉందో నీకు అంత సహకారం చేస్తారు. నీ ప్రియారిటీ ఎంత ఉంటుందో నీ ఆలోచన విధానాన్ని బట్టి కేంద్రం సపోర్ట్ చేస్తుంది. 2 సంవత్సరాల కాలంలో ₹1 ఇవ్వలేదు కేంద్రం నుంచి అన్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిండు, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కాలంలో సాధించలేనివి, అంతకుముందు ఎవరు సాధించలేనివి నేను మోడీ గారితో సాధించినని ఆయనే చెప్పిండు. ఇవాళ ఏదైతే మిలిటరీ భూములు కావచ్చు, లేకపోతే నిధులు కావచ్చు, ఫ్లైఓవర్లకు నిధులు కావచ్చు, లేకపోతే అనేక ప్రాజెక్టుల పర్మిషన్స్ కావచ్చు, అన్ని విషయాలలో నేను సాధించిన, నాకు మోడీ గారు సహకరించారని అసెంబ్లీలో చెప్పారు. అన్ని రంగాలలో కేంద్ర ప్రభుత్వం సాయంతో ఇక్కడ అవకాశాలు సాధిస్తున్నప్పుడు కేంద్ర పథకాలు కావచ్చు, కేంద్ర సహాయ సహకారాలు కింది స్థాయిలో ఎందుకు రాష్ట్ర నాయకత్వం తీసుకోలేకపోతుంది? ఇప్పుడు ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ఉంది, కేంద్రం బీజేపీ ఉన్నా మేము ప్రభుత్వానికే ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణ ఇండ్లు ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు, ఆ ఇండ్లకు సుమారుగా ఒక 4 లక్షల ఇండ్లకు డబ్బులు ఇచ్చారు. వీళ్ళు 4 లక్షల ఇండ్లకు డబ్బులు తెచ్చుకుంటారు. ఇక్కడ ఓ 50 వేల ఇండ్లకు ఆ వచ్చిన మొత్తం డబ్బులతోటే వ్యవస్థ నడుపుతారు. గతంలో కూడా బీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్లు అట్లే చేసింది. అక్కడ 1 లక్ష ఇండ్లు తీసుకొస్తారు, ఇక్కడ 25,000 ఇండ్లు ప్రారంభం చేస్తారు. ఆ 1,00,000 ఇండ్లకు లక్షకు ఒక 2 లక్షలు 1,50,000 వచ్చినాయి అనుకో, 1 లక్ష ఇండ్లకు వచ్చే డబ్బులతోటి 25 లక్షల ఇండ్లు ఇక్కడ కట్టి, ఇవి డబుల్ బెడ్రూమ్ మా స్వప్నం ఇది, మా కళ ఇదని వాళ్ళు అన్నారు. ఇప్పుడేమో సుమారుగా 2 లక్షల ఇండ్లు మళ్ళీ వచ్చినాయి, ఇంకొక 2 లక్షలు మొన్న వచ్చినాయి, మొత్తం 4 లక్షల ఇండ్లు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పేరు మీద ఎన్ని ఇండ్లు కట్టిరు? ఓ 25,000 ఇండ్లో 1,50,000 ఇండ్లో కడతారు. ఆ డబ్బంతా కూడా కేంద్రంకి తెస్తారు, ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడతారు. డబ్బులు కేంద్రానివి, పేరు రాష్ట్రానికి. ఇక మేమేం చేయనీకి వస్తుంది? నిన్న మొన్నటి దాకా స్థానిక ఎన్నికలు జరగలే కాబట్టి ఇందిరమ్మ కమిటీలు వేసుకున్నారు. కష్టపడ్డ కాంగ్రెస్ వాళ్ళకు అది ఇండ్లు ఉన్నా ఇచ్చుకున్నారు, ఇల్లు లేకున్నా ఇచ్చుకున్నారు, వాళ్ళే కట్టుకున్నారు. మీరు ఏ విలేజ్ కన్నా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చిరా లేదా, ఇందిరమ్మ కమిటీలు ఏం చేసిరో ఆ ఊర్లో పోయి ప్రజలను అడగండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇందిరమ్మ కమిటీ, అక్కడ ఎమ్మెల్యే ఎవరికి రాస్తే వాళ్ళకి ఇల్లు, అంటే వాళ్ళ వర్గానికి సంబంధించిన వేరే వాళ్ళకు ఒక్క ఇల్లు వచ్చింది లేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఒక 10 ఇండ్లు బీజేపీలకు లేనోళ్ళకి వచ్చింది మేము చూపించండి. 10 ఇండ్లు బీఆర్ఎస్లో లేనోళ్ళకు. ఎందుకంటే 10 ఏళ్ళు కేసీఆర్ ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఏది ఇండివిజువల్గా కట్టుకున్నట్టు. ఆయన ఏదో డబుల్ బెడ్రూమ్లు కట్టి అవి ఇయ్యకుండానే వెళ్ళిపోయిండు. ఆయన కట్టుకుంటూ పోయిండు కేంద్రం ఇచ్చిన డబ్బులతోటి, కానీ ఇయ్యకుండానే పోయిండు, అలాటే చేయలే. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అలాట్ చేసుకునే అవకాశం ఇచ్చిండు ఆయన. కేంద్రమేమో డబ్బులు ఇచ్చినాం, ఆయనేమో కట్టిండు, వీళ్ళేమో పంచిండు, అంతే తప్ప ఏం లేదు. వీళ్ళు చేసిన ఏం లేదు. ఇప్పుడు ఇందిరమ్మ పేరు మీద కేంద్రం ఇచ్చే నిధులతోటి కొంత ఇల్లు నడుస్తుంది. నమ్మకం ఉందా అన్న బీజేపీ వచ్చే దఫాలో అధికారంలోకి వస్తుంది? ప్రజలకు నమ్మకం కావాలి. బీజేపీ వస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదు. వాళ్ళ మీరు చూస్తున్నారు, ఉద్యోగస్తులు రిటైర్డ్ అయితే కూడా వాళ్ళకు డబ్బులు వస్తలేవు, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏవి వస్తలేవు. ఎట్లా ఇంకా రాబోయే రోజులల్లో అసలు ఈ వ్యవస్థ నడుస్తుందా అనే ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ వ్యవస్థ నడవాలంటే, ఈ ప్రభుత్వం గాడిన పడాలంటే కేంద్రము రాష్ట్రము ఒకే పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉండాలి. అట్లా ఉన్నప్పుడే కోట్ల రూపాయలు వస్తున్నాయి. కాబట్టి ప్రజలు ఆలోచన చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏది అడిగితే అది డబ్బులు ఇస్తున్నాడు. బీజేపీ ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఇచ్చినంత ఇస్తాడా?
ఇస్తున్నాడా చెప్పండి, మీరు చెప్పండి. కూడా ఇస్తున్నాడని రాకేష్ రెడ్డి గారు లేదంటే ఎంత ఇస్తాడు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇచ్చినంత డబ్బులు పనులు బీజేపీ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇస్తారా? సాధ్యం కాదా అట్లా? ఎట్లా ఇస్తాడు? మేమంటే 6-7 మంది ఉన్నాము, 7-8 మంది ఉన్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు 40 మంది ఉన్నారు. వాళ్ళకి ఇస్తున్నాడా చెప్పమను ఆయన్ని. నేను కాంగ్రెస్ వాళ్ళతో సమానంగా డబ్బులు ఇస్తున్నాను, ప్రొసీడింగ్లు చూపించమని. ఆయన అలాట్ చేసేటువంటి హెచ్ఎండిఏ ఫండ్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఫండ్స్ కానీ ఏమన్నా వస్తున్నామేమో చూడమని. వాళ్ళ మీరు పోయి చూడండి. మరి ఆ లెక్కను చూసుకుంటే కల్వకుర్తి బాగానే డబ్బులు రావాలి కదా, అభివృద్ధి బాగానే జరుగుతుంది కదా. డబ్బులు రావడం అనేది కాదు, ప్రకటించిండ్రు, ప్రొసీడింగ్లు వచ్చినాయి. ఏ కూడా కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు, పని చేస్తలేరు. ఎందుకంటే పనులు చేసినాక వాళ్ళ బిల్లుల కొరకు మళ్ళీ 10% ఇచ్చి పైరవీలు చేయాలి. సెక్రటరేట్లో 10%, మళ్ళీ ఇక్కడ లోకల్లో వీళ్ళకు డబ్బులు ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చి చాలామంది కాంట్రాక్టర్లు ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నారు. కాబట్టి ప్రొసీడింగ్లు వస్తాయి, కొద్దిగా ఏదో ఉత్సాహం ఉండు, 1-2 వర్కులు ఏమన్నా అయితే బిల్లులు రాక వాళ్ళు కూడా డీలా పడుతున్నారు. వాళ్ళ సర్పంచ్ల బిల్లులు లేవు, పెండింగ్లు ఉన్నాయి. మున్సిపాలిటీలో పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఇలా కాంట్రాక్టర్ల అన్ని నియోజకవర్గాలలో పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉంది. కాబట్టి ఇవన్నిటికీ పరిష్కారం రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో రావాలి. ఏం లాభం అన్న బీజేపీకి? ఏం లాభం అంటే ఒరిస్సా పోదాం మన ఇద్దరం. 2 రాష్ట్రం కేంద్రం బీజేపీ ఉంది, పోయి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పోదాం, 2 రాష్ట్రాలు బీజేపీ ఉన్నాయి, పోయి చూద్దాం. బీహార్ పోదాం, గుజరాత్ పోదాం, మధ్యప్రదేశ్ పోదాం. ఇవాళ నువ్వు ప్రకృతికి విరుద్ధంగా పంటలేసి పంట పండుతలేదంటే ఎట్లా? ప్రకృతికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ ఎవరు అడిగినరు ఈ 5,000 కోట్లు పెట్టి విగ్రహం పెట్టి ఇండ్లు కూల్చాలని? ఇవాళ ఖమ్మంలో ఏం జరుగుతున్నది? ఈ దారుణం ఎప్పుడన్నా చూసిందా మీరు? ఇవాళ యుద్ధం జరుగుతున్న దేశాలలో కూడా అక్కడో బిల్డింగ్ ఇక్కడో బిల్డింగ్ కూలుతుంది, కానీ ఖమ్మంలో లేక ఎక్కడ కూలలే. ఇంకా ఖమ్మంలో ఇండ్లు కూల్చినట్టు ఎక్కడ కూడా ఇంకా ఈ యుద్ధంలో అటువంటి సిచ్యువేషన్ కనపడలేదు. భూదాన్ భూముల మీద. ఇప్పుడు భూదాన్ అంటే ఏంది? భూమిని దానం చేసిర్రు. ఎవరు దానం చేసిర్రు? ఉన్నోళ్ళు ప్రభుత్వానికి దానం చేసిర్రు, లేనోళ్ళకి ఇవ్వమని. ఇప్పుడు అక్కడ లేనోళ్ళే కదా కట్టుకున్నది 30 ఎకరాలలో. 60 ఎకరాల భూమిలో 30 ఎకరాలు ఎక్కడ పోయిందో ఎవడు చెప్తలేడు. కట్టుకున్న 30 ఎకరాలలోనే ఇవాళ కూల్చివేసిర్రు. భూదాన్ భూములు పేదోళ్లకు హక్కు లేదా? ఎందుకు ఇంత దారుణం? అక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ రాష్ట్రం రెవెన్యూ మంత్రి ఉన్నాడు, అక్కడ వ్యవసాయ మంత్రి ఉన్నాడు, 3 సీనియర్ మంత్రులు, 3 అనుభవం ఉన్నోళ్ళు. ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి వాళ్ళు 3 కారణము, ఆ ఖమ్మం జిల్లా కారణము, అక్కడ ఓట్లేసిన ప్రజల కారణము. ఇదేనా అక్కడ ఓట్లేసిన ప్రజలకు వీళ్ళు ఇచ్చింది బహుమానం? దాన్ని చూసి ఎట్లా ఓటేస్తారు రేపు?